మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి చదవండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనము అందరం కలిసి చదవమండి. ఆయన కొండ ఎక్కి దానికి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎద్దకు వచ్చి, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడా, దయగలిగిన కరుణా సంపన్నుడా, దీర్ఘశాంతం కలిగిన అత్యున్నత సింహాసనాసీనుడా, పూజనీయుడా, వందనస్తుడా, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు ఆది అంతం లేని ఆల్ఫా ఓమేగా నిత్యుడగు తండ్రి, యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాలము పరలోకపు తండ్రి, మీరు మా ఆరాధనలు అంగీకరించటకు మీరు మా మధ్య ఆసీనుడైనందుకై స్తుతిస్తూ మిమ్మల్ని కనపరుస్తున్నాను. నా తండ్రి, ఈ లోకంలో అపవిత్రుడుగా, అన్యాయస్తుడుగా, అక్రమస్తుడుగా తండ్రి, పాపుల్లో తండ్రి, పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన నన్ను మీరు బ్రతికించటకు నా కొరకు ఈ లోకానికి వచ్చి నేను చేసిన పాపములకు మీరు శిక్ష అనుభవించినారు. శిక్ష అనుభవించి మరణించి సమాధించబడి తిరిగి లేచిన తండ్రి, మీరు కార్చిన అమూల్య రక్తంలో నా పాపాలన్నీ కడిగి అక్రమం నుంచి, శాపం నుంచి, మరణం నుంచి నన్ను తప్పించి మీ కుమారునిగా అంగీకరించినారు. అందును బట్టి స్తుతిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ ఆరాధిస్తున్నాను. పరలోకపు తండ్రి, నీ ప్రజలు మీ ఇంటికి వచ్చినారు. వారికి కావాల్సిన శ్రేష్టమైన మాటలు మీరు దయచేయండి. ప్రభువా, మా యొద్ద తండ్రి, మరి మీరు తండ్రి మమ్మల్ని మీరు ఆశిస్తూ ఉన్నారు. మేము ఆశించినంతగా మీరు తండ్రి మమ్మల్ని ఇష్టపడుతున్నందుకు స్తుతిస్తున్నాను. తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు స్తోత్రాలు. పరలోకపు తండ్రి, నీ బిడ్డలు చెప్పుటకు నా యొద్ద ఏమి లేదు తండ్రి. వారికంటే నేను ఏమాత్రం కూడా మంచివాడిని కాదనుకుంటూ దయతో నన్ను జ్ఞాపకం చేసుకొని తండ్రి, నీ బిడ్డలకు కావాల్సిన శ్రేష్టమైన మాటలు మీరు అనుగ్రహిస్తూ రమ్మని వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఘనతయు మహిమయు ప్రభావాలు మీకు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి ఆరాధించి సమర్పించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నేను అక్కడ కూర్చొని గమనించింది ఏంటంటే, ఆరాధన చేసిన వారందరూ నీకే ఆరాధన అంటున్నారు, కానీ యేసుక్రీస్తు నామంలో ఒక్కరిద్దరు తప్ప ఇంకెవరు అనలేదు. మన ప్రార్థన, మన ఆరాధనలో యేసుక్రీస్తు నామంలో అనకపోతే అవి వెళ్ళవు అక్కడికి. ఎప్పుడైనా ఒక్క మాట అయినా మన ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ యేసుక్రీస్తు నామంలో అంటే ప్రభు మన ఆరాధనలు అంగీకరిస్తారు. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మన ప్రార్థన ఆయన నామంలోనే మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన చెప్పారు కదా, దేవుడు ఆయన నామంలోనే మనకు పరలోక రాజ్యం, ఆయన నామంలోనే మనకు స్వస్థత, ఆయన నామంలోనే మనం ఏదడిగానో అది మనకు అనుగ్రహిస్తుంది. ఇక్కడ ఈ 13వ వచనంలో ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వాళ్ళని పిలువగా వారు ఆయన ఎద్దకు వచ్చిరి. యేసు ప్రభు వారు కొండ ఎక్కినప్పుడు అక్కడ ఏమన్నారు, ఇష్టమైన వారిని పిలిచారు కదా. ఇష్టమైన వారిని పిలిస్తే వారందరూ ఆయన యుద్ధకు వచ్చారు. ఇప్పుడు మనం కూడా ఇక్కడ కూర్చున్నాం, కానీ ఆయనకి ఇష్టమైన వారుగా ఆయన మనల్ని పిలుస్తున్నాడా? ప్రతిరోజు ఆయనని ఏ విధంగా మనల్ని పిలుస్తాడు? వాక్యం ద్వారానో, ఆయన సేవకుల ద్వారానో, ఎవరి ద్వారానో ఒక ద్వారా మనల్ని పిలుస్తూ ఉంటాడు. ఇక్కడ ఏం రాశాడంటే, యేసు ప్రభువే పిలుస్తున్నాడు. ఆయనకి ఇష్టమైన వారిని ఆయన పిలువగా ఆయన యుద్ధకు వారు వచ్చారు. బైబిల్లో కూడా ఆయన ఇష్టమైన వారిని అందరినీ పిలిచాడు. ఎవరినంటే వాళ్ళని పిలవలేదు కదా. ఇక్కడ కూర్చున్న మనల్ని మన ఇష్టాన్ని బట్టి ఆయన పిలుస్తాడు, కానీ ఆయన ఇష్టాన్ని బట్టి పిలవడు. మనము ఇక్కడ కూర్చున్నాం కదా, మనం ఏ ఉద్దేశంతో దేవుణ్ణి అంగీకరించాము, ఏ ఉద్దేశంతో మనం ఇష్టపడుతున్నాం దేవుణ్ణి, అది మన మనసు ఆయన ఎరిగితే, ఆయనకి ఇష్టమైనట్టుగా మన మనసు ఉంటే తప్పనిసరిగా మనల్ని పిలుస్తాడు. తప్పనిసరిగా ఆయనకి ఇష్టమైన వారుగా మనల్ని చేసి ఆయన మనల్ని పిలుస్తాడు. ఆయన ఎక్కడ కూర్చున్నాడు? కొండ ఎక్కి కూర్చున్నాడు. అందరికి కనపడేటట్టు కూర్చున్నాడు కదా. ఎక్కడో గుంపులో కూర్చుంటే ఆయన ఎవరు కనపడడు. కొండ కింద కూర్చున్న వాళ్ళందరినీ పిలిచాడు. ఆయనకి ఇష్టమైన వాళ్ళందరినీ కొండ మీద నుంచి యేసు ప్రభు అందరికి కనపడుతున్నాడు. ఆయన ఎవరు? కనపడే దేవుడు, దాంకునే దేవుడు కాదు. మన దేవుడు ఎవరు? కనపడే దేవుడు. కనపడుతున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? కొండపైన మంచి స్థలంలో ఏకాంతంగా కూర్చొని పిలుస్తూ ఉన్నాడు.
మనల్ని అందరినీ పేరు పెట్టి పిలిచినట్టుగా అందరిని రాండి అని ఆయనకి ఇష్టమైన వారందరినీ పిలిచాడు. బైబిల్లో కొన్ని ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి కదా. చూడండి, ఆది కాండము 27వ అధ్యాయము 1వ వచనం చదవండి. వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో అతడు నా కుమారుడా అని అతను పిలువగా అతడు చిత్తం నాయనా అని అతనితో అని. చాలు. ఇక్కడ దేవుడు ప్రత్యేకంగా రాశాడు ఏమని, ఇస్సాకు ఏం కలిగింది? దృష్టి మందగిల్లింది. దృష్టి మందగిలిన ఎంత ఇప్పుడు ఏమంటాడు, నా కొరకు మంచి వేటాడి మాంసం తీసుకురమ్మంటున్నాడు. ఇస్సాకును గుర్తుపట్టే ఏశావును, ఇక్కడ ఎవరు ఏశావును గుర్తుపట్టే స్థితిలో లేడు. ఇద్దరు కుమారులను గుర్తుపట్టే స్థితిలో ఇస్సాకు లేడు. ఏమంటున్నాడు, కుమారుని పిలిచి నా కొరకు వేటాడి మంచి మాంసం తీసుకురా అన్నాడు. ఇక్కడ చూడండి, ఆది కాండము 25వ అధ్యాయము 25:8 వచనం. అబ్రహాము నిండు వృద్ధాప్యంలోకి వచ్చిన వాడై మంచి ముసలితనంలో ప్రాణం విడిచి మృతి పొంది. చాలు, మంచి వృద్ధాప్యం వచ్చి ప్రాణం ముసలితనం మంది ప్రాణం. ఇక్కడ రాయలేదు, ఎందుకంటే గ్రుడ్డి మందగిలిందని రాయలేదు కదా. చూడండి, ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 7వ వచనం. మోషే చదవండి. ద్వితీయోపదేశం 34, క్షమించండి, 34:7. చూడండి, ఇక్కడ అబ్రహాం చనిపోయినప్పుడు మంచి ముసలితనమందు చనిపోయాడు. మోషే చనిపోయినప్పుడు దృష్టి మందగిల్లలేదు. ఏమయ్యాడు? మంచి సత్తు తగ్గలేదు అతనికి. అబ్రహాం కూడా సత్తు తగ్గలేదు. ఇక్కడ ఇస్సాకు గురించి ఎందుకు ప్రత్యేకంగా దేవుడు రాశాడు? ఇక్కడ ఇస్సాకు గురించి ఏమని రాశాడు? ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు మంద దృష్టి కలిగినప్పుడు. ఎక్కడ పోయాడు? ఇష్టమైన దేవుడు ఇక్కడ పిలుస్తారు. బాగా ఆలోచించండి. దేవుడు ఏం చేస్తాడు? ఆయనకి ఇష్టమైన వారిని పిలిచినప్పుడు ఆయన వారి దగ్గరకు వస్తున్నాడు. ఇక్కడ ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎవరికి? ఇస్సాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇస్సాకు ఇద్దరు కుమారులు. ఇప్పుడు దేవుడు మోషేకి కానాను చూపించాడు. దాని దృష్టి అంతా కూడా మందగిల్లలేదు. కానాను, ఇదిగో కానాను, ఎక్కడికి? ఆ కొండెక్కి చూపించాడు. కానాన్ అంతా కనపడింది. ఎవరికి కనపడింది? మోషే కనపడింది. నువ్వు కానాన్లో ప్రవేశించవు, నువ్వు ఇక్కడే చనిపోతావు అని చెప్పాడు. మోషే అక్కడే చనిపోయాడు. తర్వాత అబ్రహాము కూడా మంచి ముసలితనం కానీ చనిపోయాడు, కానీ తన కన్ను దృష్టి ఇక్కడ లోపించలేదు. ఇక్కడ ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు ఎవరున్నారు? యాకోబు ఉన్నాడు, ఏశావు ఉన్నాడు. ఏశావుని ఎక్కడ పంపించాడు? నాకు మంచి ఆహారం తీసుకురమ్మని పంపించాడు. ఎక్కడికి? అడవికి పోయి. తర్వాత తన తల్లి రిబకా ఏం చేస్తుంది? ఏశావుతో చెప్పింది విని యాకోబుని తీసుకొచ్చింది. ఎక్కడ తీసుకొచ్చింది? ఇస్సాకు దగ్గర తీసుకొచ్చింది. ఇస్సాకు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఇస్సాకు ఏం చేసి తొందరగా పోయి రెండు మంచి మన ఇంట్లో ఉన్న రెండు మంచి గొర్రెపోతులు తీసుకొచ్చి వండి మీ నాన్నకి తీసుకుపో. ఎందుకంటే ఏశావుకి దేవుడే, ఇస్సాకు దేవుడే మంద దృష్టి కలగజేశాడు. ఎవరి కోసము? యాకోబు కోసం. దేవుని సంఘం ఇక్కడ కూర్చు మనల్ని ఆశీర్వదించాలనుకుంటే ఈ లోకానంతా కూడా గురుడితనం కలగజేశాడు దేవుడు. అర్థమైందా?
ఇస్సాకుకి దేవుడు మందరదృష్టి కలుగజేసి యాకోబును ఆశీర్వదించాల. ఒకవేళ ఇస్సాకుకి కళ్ళు కనబడుతున్నాయి అనుకో, ఏశావునే ఆశీర్వదించాడు. ఏశావుని ఎందుకు ఆశీర్వదించాలంటే ఏశావు దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని ధిక్కరించాడు. రాసింది పైన, ఏమని రాసింది చూడండి, చదివితే ఇక్కడ పైన, ఏశావు దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని ధిక్కరించాడు. దేవుడు ఏమంటున్నాడు అంటే, పరలోకపు తండ్రి, ఒకవేళ నేను ఈ ఆశీర్వాదాలన్నీ ఇస్సాకు ఇస్తే రేపొద్దున నా దేవుని ఆశీర్వాదాలను ధిక్కరించి లోకంలోకి వెళ్ళిపోతాడు. అందుకనే ఇస్సాకుకి మందదృష్టి కలుగజేసి యాకోబుని ఆశీర్వదించాడు. మనము ఇప్పుడు ఇక్కడ చూడండి, అదే 27వ అధ్యాయము, అక్కడ తల్లిదండ్రుల మాట విని ఇక్కడ లాభాన్ దగ్గరికి వెళ్తాడు. చూడండి, ఇక్కడ ఉంది 27వ అధ్యాయము, ఏంటమ్మా చదవమ్మా. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులో ఉన్న నా సహోదరుడు లాబాను వద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు. తల్లిదండ్రుల మాట వినాలని ఉంటుంది. పెద్ద కుమారుడు ఏశావు మాట విన్నప్పుడు చిన్న కుమారుడు యాకోబుని పిలువనంపించి అతను ఇట్లా, ఇదిగో నీ అన్నయ్యని ఏశావు నిన్ను చంపేదని చెప్పి నిన్ను గురించి తను ఓదార్చుకొంచున్నాడు. కాబట్టి నా కుమారుడు నీవు నా మాట విని లేచి హారాన్లో తండ్రి తల్లి మాట అని రాసి ఉంటుంది. అయితే ఎందుకంటే యాకోబు 28 యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్మారామునకు వెళ్ళిపోయినని ఏశావు తెలుసుకొని. ఎవరి మాట విన్నాడు ఇక్కడ? తల్లిదండ్రుల మాట విన్నాడు. దేవుడు అది చూశాడు. ఎవరిలో చూశాడు? యాకోబులో చూశాడు. తల్లి చెప్పిన మాట విధేయుడే వెంటనే వెళ్ళిపోయాడు. ఎక్కడ పోయాడు? వేటాడి తెచ్చాడు. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే యాకోబుని దేవుడు ఏర్పరచుకున్నాడు. తర్వాత దేవుడు అన్ని పరీక్షిస్తూ వచ్చినప్పుడు ఎందుకంటే ఏశావు జ్యేష్ఠత్వాన్ని ధిక్కరించాడు. మనం కూడా దేవుడైతే మనకి ఎప్పుడైతే రక్షణ ఆనందాన్ని ఇచ్చాడో దాన్ని ధిక్కరిస్తే దేవుడు మనల నుంచి కూడా ఏం చేస్తాడు? ఏశావులా వదిలేస్తాడు మనల్ని. ఏం చేస్తాడు? ఏశావులో యాకోబు ఏం చేస్తున్నాడు? తల్లిదండ్రుల మాటకు విధేయత చూపిస్తున్నాడు. ఆశీర్వాదం కొరకు ఏమన్నాడు? ఆయనకి ఇష్టమైన వాడిని పిలిచాడు దేవుడు. ఎవరిని? యాకోబుకి ఇష్టమైనని పిలిచి ఇస్సాకు ద్వారా ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు. అర్థమైందా? మనం కూడా దేవుని ఇంటికి వస్తున్నాం. మనం కూడా యాకోబులాగా మనం ఇష్టపూర్వకంగా దేవుని కొరకు ఎక్కడున్నా కానీ మన మనసు ఎట్లుండాలంటే ఇష్టపూర్వకంగా ఉండాలి. దేవుణ్ణి ఇష్టపూర్వకంగా సేవించేటట్టు ఉండాలి. ఏంటి పరిగెత్తుకుంటే పోయి 2 వేట తెచ్చి వధించి వండి వాళ్ళు అమ్మించినప్పుడు తండ్రికి తీసుకొచ్చాడు. ఎక్కడ కూడా వెదురు తిరగాలి, ఒక్క మాట కూడా అనలే. ఎందుకు? దీవెనల కొరకు పరిగెత్తాడు. పోనీ తండ్రి దీవిస్తాడు, నువ్వు వెళ్ళు. మనం కూడా దేవుని ఇంటికి వచ్చేటప్పుడు ప్రభు మనకి ఏమి ఇస్తాడని ఆశ కలిగి రావాలి. అందుకని ఆయన ఏం చేశాడు? కొండ మీద ఎక్కి ఆయనకి ఇష్టమైన వారందరినీ పిలిచాడు. ఆయన పైనున్నాడు. పైనుండి ఆశీర్వాదం కొరకు కింద ఉన్న వారందరినీ పిలుస్తున్నాడు. మనం ఎక్కడున్నాం? ఇప్పుడు కిందున్నాం. పరలోకపు తండ్రి ఎక్కడున్నాడు? మనల్ని ప్రతిరోజు చూస్తూ మనల్ని పిలుస్తున్నాడు. మనం ఎట్లా వెళ్తున్నాం? దేవుని దగ్గరికి ప్రతిదినం మనల్ని పిలుస్తున్నాడు. వాక్యం ద్వారానో లేకుంటే మందిరం ద్వారానో ఎక్కడి ద్వారానో ఏ ఉద్దేశంతో మనం పిలుస్తున్నాడు మనల్ని. ఏమని? ఆయనకి ఇష్టమైన వాడిని పిలిచి మనల్ని ఆశీర్వాదాలు గీయడానికి వస్తున్నాడు. ఆ ఆశీర్వాదాలు మనం ఎట్లా తీసుకుంటున్నాం? మోషేకి ముందు ఆయనకి ఏం చేశాడు? ఆయనకి గుడ్డితనం కలగజేయలేదు, కానానంతా చూపించాడు. అబ్రహాం కూడా గుడ్డితనం కలిగలేదు. ఇక్కడ ఇస్సాకే దేవుడు కావాలని గుడ్డితనం కలిగజేశాడు. యాకోబు కోసం, ఓన్లీ యాకోబు కోసమే. చూడండి, నేను తొందరగా ముగిస్తాను, ఎక్కువసేపు ఉంచాను. లూకా సువార్త
5వ అధ్యాయము 5వ వచనం. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు ప్రయాసపడుతుంది కానీ మాకేం దొరుకుతుంది, ఆయనను ఈ మాట చెప్పున చాలు. ఇక్కడ ఏమి, సీమోను ఎక్కడ పోయాడు? ఆయన బేస్తవాడు. సముద్రంలో ఏమయ్యాడు? చేపలు పట్టడానికి వల వేశాడు. నేను అనుకుంటున్నా వారి జీవితంలో సముద్రంలో చేపలు ఎక్కడ విస్తారమైన చేపలు ఉంటాయి. కనీసం వల వేస్తే రాత్రంతా కష్టపడితే ఒక్క చిన్న చేపన దొరుకుతుంది. ఒక్క చేపన దొరుకుతుందా లేదా? ఏమంటే ఇప్పుడు రాత్రంతా మేము కష్టపడ్డాము, ఒక్క చేప కూడా దొరకలేదు. ఎందుకు దొరకలేదు? చేపలన్నింటి దేవుడు పంపించేశాడు, దూరం పంపించాడు. ఈ వల దరిదాపులో కూడా రాకుండా చేసేసాడు. ఎందుకంటే ఇక్కడ ఏం చేస్తాడు? జన సమూహం దేవుని వాక్యం వింటూ ఆయన మీద పడుతున్నారు. మనలాంటి వాళ్ళు ఎంతోమంది దేవుడు వాక్యం చెప్తుంటే కుప్పలు వచ్చి యేసుప్రభు మీద పడుతూ ఉన్నారు. వాళ్ళందరూ ఎవరంటే ఈరోజు పూటి కూట కోసం వచ్చేవారు, జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న ఏషా వంటి వాళ్ళు. వారందరూ యేసుప్రభు మీద కుప్పలు పడుతున్నారు. అర్థమైందా? ఒక్క వ్యక్తినే చూస్తున్నారు. ఎక్కడ చూస్తున్నారు? అందరు పడుతుంటే కూడా ఏం పట్టించుకోవట్లేదు. దేవుడు ఏం చూడట్లేదు వాళ్ళని. అసలు వాళ్ళ విషయమై తనకు శ్రద్ధ లేనే లేదు. ఇక్కడ కూర్చున్న మన విషయం కూడా శ్రద్ధ ఎప్పుడంటే, పేతురు ఆయన ఏం చేస్తాడు? ఆయన వలలు కడుక్కుంటున్నాడు. ఆయన దోణిలోకి వెళ్ళాడు. ఆయన దోణిలో కూర్చున్నాడు. ఏం చెప్తున్నాడు? నీ దోణి కొంచెం లోతుకు తోయమన్నాడు. తోసాడు. తర్వాత ఏం చేశాడు? వల వేయమన్నాడు. వల వేశాడు. చేపలు వచ్చాయి. మన హృదయంలో కూడా యేసుప్రభు వచ్చినప్పుడు, మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట వినాల. ఇక్కడ ఎవరిని? పేతురుని ఆయన ఇష్టపడి కోరుకొని ఆయన పిలిచాడు. రా పేతురు రా, నేను నీ దోణిలో పేతురు లేడు. దోణి వెళ్ళిపోతే ఆయన ఏం చేస్తాడు? వల కడుక్కుంటున్నాడు. ఆయన దోణిలో కూర్చొని ఏం చేస్తున్నాడు? వల పిలిచాడు. రా పేతురు రా, నువ్వు రా అన్నాడు. వచ్చాడు దోణి దగ్గరికి. ఆయన కూర్చున్నాడు. ఈయన దోణి బయట ఉన్నాడు. దోణిని తోగిపించి లోపల నెట్టాడు కదా. ఇప్పుడు మన ఇంట్లోకి ఎవరైనా ఒకరు వచ్చారనుకోండి, ఎవరైనా ఒకరు వచ్చి మన ఇంట్లో ఒక వస్తువు అది ఇవ్వమని మనం అడుగుతూ ఇస్తామా? మన బండే ఉంది, మన బండిలో ఒక అతను వచ్చి కూర్చుంటాడు. ఆ బండిని మనం తోయమంటే తోస్తామా? నా బండి మీద నువ్వు కూర్చొని నన్ను తోయమంటే ఏంటంటాం. ఇక్కడ దేవుడు చూడు, యాకోబుని కూడా అట్లనే ప్రేమించాడు. ఇక్కడ పేతుడిని కూడా యేసుప్రభు అట్లనే ప్రేమించాడు. ఆయన దోణిలో కూర్చోడం ఏంది, ఈయన వచ్చి లోపల నెట్టడం ఏంటి? ఎంతోమంది ఉన్నారు అక్కడ కుప్పలు. ఈయన ఒక్కడి కోసం ఎంత ప్రయాసపడుతున్నాడు. ఎందుకు అంటే ఆయనకి ఇష్టమైంది పేతురు. ఆయనకి ఇష్టమైంది కాబట్టి ఆయన పిలుస్తూ ఉన్నాడు. మనం కూడా ఆయనకి ఇష్టమైతే మనల్ని పిలుస్తాడు. మనము పేతురు ఏం చేశాడు? విస్తారమైన చేపలు పట్టాడు. ఎట్లా పట్టాడు? ఒక్క చేప దొరుకున్నాడు. ఎక్కడికి వెళ్ళొచ్చినాయి చేపలన్నీ? ఆ చేప వల పిగిలిపోతూ ఉంది. పేతురు కావాలి కాబట్టి ఆయన కోరుకొని చేపలన్నింటినీ ఆయన దగ్గర తీసుకొచ్చాడు. చేపలన్నింటినీ ఆయన దగ్గర తీసుకొచ్చి ఆశీర్వదించాడు. పేతురుని ఏమని? నేను మనుషులను పట్టు జాలలుగా చేస్తానని. యాకోబుని ఎట్లా ఆశీర్వదించాడు? జనములను నీకు స్వాస్యంగా ఇస్తాడు. ఇస్కరేలు అంత విస్తారమైన జనం ఇస్తాడు. యాకోబు వంశమే 12 మంది పిల్లలు. దేవుడు ఎట్లా ఆశీర్వదించి చూడండి. తండ్రి ఇసాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఇప్పుడు కూడా మనం ఎందుకు చెప్పుకుంటామంటే అవి దేవుడు ఇచ్చినవి, జీవంతో కూడినవి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25 చదవండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించే శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన ఎవరు? నిరంతరము జీవి. యాకోబు ఎన్ని సంవత్సరములు వాడు కదా, ఎన్ని తరాలు. ఒకసారి మనం వాళ్ళు ఎప్పుడు యాకోబు ఏంటి, మనమేంటి, ఆయన గురించి మనం మాట్లాడుకోవడం ఏంటి? అసలు ఆయన ఏంటి? నిరంతరము జీవిస్తున్నాడు. పేతుర్ని అందుకే నేను చేశాడు తెలుసా? పేతుర్ని మనుషులను బట్టి జాలలుగా చేస్తా అని ఆయన గురించి మనం ఏమంటున్నాడు? ఆశీర్వదించి మనుషులను బట్టి జాలలుగా.
ఆయన మొదటి పేతురు రాశాడు, రెండో పేతురు రాశాడు. చదువు రానివాడు, చేపలు పట్టేవాడు, బట్టలు వేసుకోవడానికి రానివాడు, అట్లాంటి వాడిని తీసుకొచ్చి ఈ దినము ఆయనను గొప్ప వ్యక్తిగా ఆశీర్వదించాడు. ఆయనకి ఇష్టమైంది కాబట్టి ఆయనని పిలిచి ఆయనను ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, మనం కూడా పేతురు లాంటి మనసు మనకుంటే, వాళ్ళిద్దరు ముందు యేసుప్రభు పేతురు అంగీకరించారు. తెలియదు అసలు పేతురు ఎవరు, యేసుప్రభు తెలియదు. తెలియకపోయినా ఆయన రక్షించక ముందు ఆయన మనసుని ఎరిగాడు. మనం కూడా మనం రక్షించక ముందు మన మనసుని ఎరుగుతాడు దేవుడు. హన్న ఎవరు, తనకి పిల్లలు లేరు, ఇంట్లో చాలా బాధ కష్టాల్లో ఉంది. ఏమనింది, శిలోహ మందిరంలోకి వచ్చి ఏడుస్తుంది. ఏమని, ఇంట్లో ఏమో తన స్థానాన్ని ఇంకొక స్త్రీ ఆక్రమించుకుంది, తనకు మనశ్శాంతి లేదు, ఎక్కడ పోయినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. దేవుని దగ్గరికి వచ్చి ఏమనింది, ప్రభువా నాకు ఒక కుమారుని ఇది నీ కొరకు ఇస్తాను. ఆ మనసు మనలో కోరుకుంటున్నాడు దేవుడు. అసలు మనలో ఉన్న ఎవరికైనా ఇవ్వడానికి ఇష్టపడుతున్నామా? అసలు దేవునికి మనం ఏమైనా ఇవ్వగలుగుతున్నామా? మనం దేవునికి ఇస్తే అసలు దేవుడు రక్షణ పొందక ముందు కూడా మనము ఏదైనా ఇచ్చే మనసు మనకు ఉండాలా. హన్న తన జీవితంలో కుమారుని ఇచ్చింది, ప్రతిదినం దేవునికి బలి అర్పిస్తూ ఉంది, వచ్చి మందిరానికి వస్తుంది, చూస్తుంది, దేవుని ఇంట్లో దేవునికి కావాల్సిన ఇస్తూ ఉంది. అది దేవుడు మన మనసును దేవుడు కోరేది అది. తర్వాత ఎస్తేరు జీవితంలో రాజుగా ఉంది కదా, ఎస్తేర్ని కూడా దేవుడు ఎందుకు ఆశీర్వదించిందంటే, ఎవ్వరు లేరు, ఎంతోమంది స్త్రీలు ఏమొచ్చారు తెలుసా, లైన్లో నిలబడ్డారు రాణిగా కావడానికి, అలంకరించుకున్నారు. ఏమని అలంకరించుకున్నారు, మంచి మంచి వస్త్రముల చేత అలంకరించుకున్నారు, మంచిగా అలంకరించుకొని కూర్చున్నారు కదా. కూర్చుంటే అంతమందిలో ఎస్తేర్ని ఎందుకు అనుకున్నారు? ఎస్తేర్ ఏమన్నా తెలుసా, నేను చనిపోదును కానీ యూదులందరూ బ్రతకాల, నేను నా చెల్లికలు చనిపోయినా నేను ఉపవాసం ఉంటాను. ఆ మనసు మనకు కావాలి. ఆ మనసు ఉంటే దేవుడు మనల్ని పిలుస్తాడు. నువ్వు ఎక్కడ కూర్చుంటే నేను పిలుస్తాడు. యాకోబు అట్టి మనసు ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నాడు, లాభాం దగ్గర నుంచి యాకోబు వస్తుంటే అన్న ఎదురొస్తున్నాడు. ఏశావు ఎదురొస్తున్న ఏం చేస్తున్నాడు, గొర్రెలు తీసుకొని వస్తుంటే అన్నకి కానుకలుగా గొర్రెలు ఇస్తున్నారు. మన సహోదరులు ఎట్లా ప్రేమిస్తున్నాం, మన ఇంటి వారిని మనం ఎట్లా ప్రేమిస్తాం, మన మనసు ఏంటి, అది దేవుడు మన నుంచి కోరేది. ఇక్కడ పేతురు హృదయం కూడా ఎంతో మంది, చూడండి జనసమూహం అంతా పడతారు. వాళ్ళు ఏంటంటే ఈ దినం నాకు దొరికితే చాలు, రేపటి గురించి ఆలోచించారు. పేతురు ఏం చేస్తా, దేవుని ఆయన మనసుని ఎరిగి దేవుడు ఆయన ఇప్పించాడు. చూడండి ఇక్కడ లూకా సువార్త 19వ అధ్యాయము 18వ వచనం. 18, 19, క్షమించండి, 18, 19. అందుకు యేసు, నేను 18, 19, 18, క్షమించండి, నాది తప్పు. ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడా, నిత్యజీవం వారసులకు నేనేమి చేయవాలని ఆయన. చాలు, ఒక అధికారి వచ్చి ఆయనని చూచాడు. ఇక్కడ చూడండి, మంచి చూడండి, ఒక అధికారి ఆయనని చూచి, ఎవరిని చూశాడు ఇక్కడ, యేసుప్రభుని చూచాడు. యేసుప్రభు ఆయనను చూడలేదు. యేసుప్రభుని చూచి వచ్చి ఏం చేస్తున్నాడు, పరిగెత్తుకుంటూ వచ్చి సద్బోధకుడు అంటున్నాడు. నేను నిత్య జీవనకు వెళ్ళడానికి ఏం చేయాలా? ప్రశ్నలన్నీ ఆయన వేశాడు. ఆయన యేసుప్రభు ఏమన్నాడు, నీకు ఒక్కడి కొదువుగా ఉంది. ఏమన్నాడు, అది విడిచిపెట్టి నన్ను వెంబడించమన్నాడు. ఈయన మనలాగా ఎప్పటి నుంచో మందిరానికి వస్తున్నాడు. ఏమన్నా నేను ఆయనను చూచి ఎట్లా గుర్తుపట్టాడు యేసుప్రభు అని? ఎట్లా గుర్తుపట్టాడు చెప్పండి? తెలియదు ఆయన యేసుప్రభు గారు. ఈయనకు తెలుసు, ఎప్పటి నుంచో మందిరానికి వస్తున్నాడు. చూచి సద్బోధకుడా, ఆయన గురించి అన్నీ తెలుసుకున్నాడు. కానీ మనం కూడా ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మీదకి వస్తున్నాం కదా, ఆయనను తెలుసుకున్నాం కానీ ఆయన్ని దేనికోసం చూస్తున్నామంటే మన స్వనీతి కోసం చూస్తున్నాం. మన స్వనీతి ఏంటంటే మనం అన్నీ విడిచిపెట్టాం కానీ పరలోకంలో ఉండాలని.
అందుకని ఆయనకి పిలవలేదు, ఆయన యేసు ప్రభుని ఆయనని పిలవలేదు, ఆయనకి ఇష్టం లేదు ఆయన మీద అసలు. అందుకని ఏమన్నాడు, ఆయన ఒక అధికారి వచ్చి ఆయన పేరు పెట్టాను కూడా యేసు ప్రభు ఇవ్వలేదు, ఆయన పేరు రాయలేదు గ్రంథంలో. చూడండి ఆయన పేరు రాశారు ఇక్కడ, ఒక అధికారి. చూడండి అదే 19 వచనంలో 19:5 యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కైన త్వరగా దిగుము, నేను నీ ఇంట నుండవలసినదని అతను చెప్పగా. ఇక్కడ ఎవరు చూశారు? యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి. ఇక్కడ ఎవరు చూశారు? యేసు ప్రభు ఎవరు చూశాడు? జక్కైన. పేతుని చూసింది ఎవరు? యేసు ప్రభు. జక్కైన చూశాడు. ఎందుకు చూశాడు? కన్నులెత్తి చూశాడు. చెట్టు ఎక్కాడు జక్కయ్య. యేసు ప్రభు చూశాడు. మనల్ని దేవుడు చూడాలా. మనం ఏం చేస్తా, ఆ అధికారి ఎట్లయితే చూపించుకుంటున్నాడో మనం చూపించుకుంటే దేవుడు మనల్ని పిలవడు. ఏశావు కూడా అదే చేశాడు, ధిక్కరించాడు, జ్యేష్ఠత్వాన్ని ధిక్కరించుకొని గర్వించాడు. జ్యేష్ఠత్వాన్ని గర్వించి ఈ సముద్రం దగ్గర వల వేస్తున్నప్పుడు జనులందరూ ఆయన మీద పడుతున్నప్పుడు ఎట్లయితే ఒక దినం కొరకు ఆ దినం ఉంటే చాలన్నట్టు ఏశావు కూడా ఆ దినం ఒక్క దినం పూట కూటి కొరకు తన జ్యేష్ఠతను ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. ఇక్కడ అధికారి కూడా ఆ విధంగా పోగొట్టుకున్నాడు. ఆయనకి ఇష్టమైన వారిని పిలిచాడు. ఇక్కడ పేతుని పిలిచి పేతుని ఆశీర్వదిస్తూ వచ్చాడు. చూడండి మళ్ళా 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 17వ అధ్యాయము 24వ వచనం. ఇశ్రాయేలు అందరూ ఆ మనస్సును చూచి మిక్కిలి భయపడి వారి ఎదుట నుండి పారిపోగా. ఎవరిని చూసి? గొలియాతుని చూసి అందరూ పారిపోతున్నారు. అసలు ఈ బైబిల్ గ్రంథంలో ఈ ఆది కాండం నుంచి యుద్ధాలు ఎక్కడైతే జరిగినాయో అక్కడ ఎక్కడ కూడా సవాల్ చేసిన వ్యక్తి ఒక్కలేరు. అందరూ గుంపులుగా యుద్ధాలు చేశారు. ఇక్కడ గొలియాత్ దగ్గరకు వచ్చే గొలియాత్ ఒక్కడే సవాల్ చేస్తున్నాడు. ఫిలిపీలు అందరూ ఎక్కడున్నారు? దూరం ఉన్నారు, అక్కడ వాళ్ళు ఎక్కడో వెనుక ఉన్నారు. గొలియాత్ ఏం చేస్తున్నాడు? ప్రతిదినం కనపరుచుకుంటున్నాడు. ఏం కనపరుచుకున్నాడు? తన బలాన్ని కనపరుచుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? గొలియాత్ తాను హెచ్చించుకుంటున్నాడు. ఇక్కడ ఏంటంటే దావీదుని రాజుగా చేయడానికి అక్కడ గొలియాతుని పెట్టాడు దేవుడు. ఏం చేశాడు? రాజుగా దావీదుని చేయడానికి. ఎందుకంటే యోనాతాను ఉన్నాడు, సౌల్ కుమారుడు, మంచివాడు, తండ్రి మాట ఇష్టడు, తండ్రికి లోబడినవాడు, మంచివాడు, యుద్ధశాలి కూడా యోనాతాను. కానీ అక్కడ ఏం చేసుకొచ్చాడు? దావీదు దేవుణ్ణి ఇష్టపడ్డాడు. ఎందుకంటే తండ్రి మాటకి విజయం చూపించి ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రతిదినం పొలంకి వెళ్తున్నాడు. తండ్రి చెప్పిన అన్ని చేస్తూ ఉన్నాడు. తను అక్కడ ఏం చేసి యుద్ధంలో సవాలు చేస్తున్నాడు. సవాలు చేస్తుంటే దావీదు యొక్క మనసు దేవుడు చూశాడు. గొలియాతుని అక్కడ పెట్టిన దేవుడే. గొలియాతుని అన్ని దినాల కొరకు దేవుడు ఎందుకు ప్రతి దినం వచ్చి అరుస్తున్నాడు? ఒక దినం వచ్చింది దావీదు చూస్తకు, దావీదుని పంపించాడు గొలియాతు దగ్గర. దేవుడే ఆ యుద్ధంలో ఆ గొలియాతు యొక్క నుదిరిపైన రాయితో కొట్టడానికి. ఎందుకంటే దావీదుని రాజుగా చేయాల, ఇశ్రాయేల్ దగ్గర రాజుగా చేయాలి దావీదుని. అందుకనే గొలియాతుని దేవుడు దావీదు ముందు పెట్టాడు. మన ముందు కూడా దేవుడు అనేకమైనవి ఎన్ని పెడతా ఉంటాడంటే మనల్ని బాగు చేయాలని, మనల్ని ఆశీర్వదించాలని, మనల్ని రాజుగా చేయాలని, ఆయనకి ఇష్టమైనట్టుగా మనల్ని చేయాలని, ఆయన మలుచుకోవడానికి గొలియాతు లాంటి అనేకమైన మన ముందు తీసుకొస్తాడు. గొలియాతు ఆఫ్టర్ ఆల్ మనం వింటే గాన దావీదు ఏం చేశాడు?
దేవుడు మాట విన్నాడు, తండ్రి మాట విని ఆ గొర్రెలను అప్పగించాడు. గొర్రెలను అప్పగించి యుద్ధంలోకి వచ్చాడు. జీవం గల దేవుని తిరస్కరించి వీడు ఎంతటి వాడు. మన ఆశ కూడా అట్లా ఉండాలి. ప్రతిదినం దేవుని కొరకు మన ఆశ ఎట్లుంది, ఏం ప్రార్థన చేసాం, ఎట్లా వస్తున్నాం దేవుని ఇంటికి. గొలియాతుని చంపాడు రాజుగా. ఇక్కడ చూడు, ఆయన రాజుగా ఎవరు డిసైడ్ చేయలేదు. ప్రజలు ఏమంటారు, దావీదుకి 1000 కొలది, సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది. ఎవరు చెప్పారు? ఎవరైనా నేర్పించారా వారికి? చెప్పండి, ఎవరైనా నేర్పించారా? ఎవరు నేర్పించలేదు. మనం కూడా దేవుని కొరకు అట్లా తృష్ణగానే వస్తే మనకి ఎవ్వరు నేర్పించలేదు. వాళ్ళే మనకు ఆశీర్వాదాలు ఇస్తారు. లోకం మనుషులందరూ ఏం చేస్తారు? 10,000 కొలది దావీదు రాజుగా, దావీదు రాజని ప్రకటించేశారు మనుషులే. ఎవరో చెప్పారా వారికి? నాట్యం ఆడుతూ, గాన ప్రతిగానాలు చేస్తూ, ఆయనకి ఇష్టమైన వాడిని పిలవడానికి, ఆయనకి ఇష్టమైన ఎక్కడ కూర్చుని ఆయన పైన పరలోకంలో కూర్చొని ఆయన ఏం చేస్తాడు? తండ్రి కుడిపార్శ్వం ఆయన ఇష్టమైన వారిని చూస్తున్నాడు. ఆయన ఎక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని? మన కొరకు. మనం మన ఇష్టం ఎట్లుంది దేవుని సన్నిధిలో, మనం ఇష్టానికి ఎలాగా మనం ప్రయాణం చేస్తున్నాం. అందుకనే గొలియాతుని తీసేశాడు దావీదు. అక్కడ సౌలుని తీసేసి దావీదుకి రాజున్నాడు. అక్కడ ఏం చేస్తాడంటే, యోనాతాన్ని కూడా దేవుని దగ్గర, దేవుడు యోనాతాను కూడా ఆయన సమయంలో ఉంచి ఆయన తీసుకున్నాడు. ఎందుకంటే దావీదు ఇష్టపడేవాడు కాదు. ఒకవేళ యోనాతో బ్రతికుంటే కన్నా దావీదు ఇష్టపడేవాడు కాదు రాజు కొరకు. దావీదుకి ఏంటంటే మంచి మనసు. యోనాతాను మనసు, దావీదు మనసు పెనవేసుకుపోయింది. ఇద్దరు ప్రాణ స్నేహితులు. సౌలు ఒకవేళ యోనాతాను బతుకుంటే దావీదు ఏం చేసేవాడు? నువ్వే రాజునని చెప్పేవాడు. అందుకనే యోనాతాన్ని కూడా దేవుడు అక్కడి నుంచి తీసుకున్నాడు. ఎందుకంటే దావీదు ఇష్టమైన వాడు కాబట్టి రాజుగా చేశాడు. తర్వాత చూడండి, 2వ సమూయేలు గ్రంథము 2వ రాజుల గ్రంథము, మొదటి అధ్యాయము 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి. దావీదునకు మరణకాలం సమీపింపగా దావీదుకు మరణకాలము సమీపించినప్పుడు ఎవరిని పిలిచాడు? సొలొమోను పిలిచాడు. ఇక మొదటి అధ్యాయం చదవండి. మొదటి అధ్యాయము 11వ వచనం. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బత్షెబాతో చెప్పినదేమనగా, అగీతు కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా? అయితే ఈ సంగతి మన ఏలువాడైన దావీదునకు తెలియకయే ఉన్నది. చాలు. ఇక్కడ అదోరాం ఏం చేస్తున్నాడు? అదోనియా ఏలుచున్నాడు. దావీదు కళ్ళప్పుడు దృష్టి మందగిల్లేదు. చూస్తున్నాడు దావీదు. ఒకవేళ దావీదు కూడా ఇసాకులాగా దృష్టి మందగిలించిందనుకో, అదోని ఏం చేస్తాడు? సొలొమోను రాజు కాకముందే ఆయన ప్రకటించుకున్నాడు, తాను నేను రాజునని ప్రకటించుకుని ప్రకటన చేస్తూ అందరిని పిలిచి అయ్యే బూరలు ఊదుతూ ఉన్నాడు. బెర్షెబా ఏం చెప్పింది? ఇక్కడ నా ప్రవక్త ఏం చేశాడు? ఈ సంగతి నీకు తెలియదా అని బెర్షెబాతో చెప్పిన. బెర్షెబా దావీదు దగ్గరికి వెళ్ళింది. దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదు పిలిచాడు. ఎవరిని? నాతానుతో సొలొమోను పిలిపించాడు. సొలొమోన్ని పిలిపించి రాజుగా పట్టాభిషేకం. ఎందుకంటే దావీదు కళ్ళు మందగిల్లేదంటే అక్కడ చూస్తున్నాడు, అక్కడ క్రియ చూస్తున్నాడు. అదోని ఏం చేస్తున్నాడు? రాజుగా తాను ప్రకటన చేసుకుంటున్నాడు. ఒకవేళ దావీదు కళ్ళు మందగిలించిన అనుకో, అదోనియే రాజు అయ్యేవాడు. అదోనియే రాజు అవడానికి దేవుడికి ఇష్టం లేదు. ఎందుకంటే తాను దేవుడు చెప్పకముందే ప్రకటన చేసుకొని రాజుగా బయలుదేరాడు. ఎక్కడికి? లోకంలో యెరూషలేములో రాజుగా ప్రకటించుకొని అల్లరి చేస్తూ ఉన్నాడు అతను. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనమే దేవుని మనమే అన్నీ మనమే గొప్పగా చేసుకుంటే దేవుడు మనల్ని పిలవడు. యెహోషువ కూడా తాను గర్వించుకొని జ్యేష్ఠత్వాన్ని ఆహారం కొరకు అమ్మేసుకున్నాడు. అలాగనే సౌలు కూడా దేవుని మాట వినకుండా ఏం చేశాడు? ఆజ్ఞను అతిక్రమించి రాజ్యాన్ని కోల్పోయినాడు. దావీదు విధేయత చూపించిన కారణాన్ని బట్టి దావీదుని దేవుడు రాజుగా చేశాడు, గొలియాతుని పంపించి. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుడు
దావీదు కళ్ళు మందగిల్లలేదు. వాళ్ళిద్దరిని చూస్తున్నాడు, అదోనియాని చూస్తున్నాడు. బెర్షెబా వచ్చినప్పుడు నాతాన్ని పిలిపించి సొలొమోను రాజుని దావీదుగా దేవుడు ఇష్టపడ్డాడు, పిలిచాడు. అలాగనే ఆ ధనవంతుడు కూడా ఏం చేస్తున్నాడు, పరిగెత్తుకుంటూ వచ్చి దేవుడిని చూశాడు. దేవుడు చూడలేదు ఆయన. మనం కూడా ఏమనుకుంటున్నామంటే దేవుడి ఇంటికి వచ్చి దేవుడు నన్ను చూచాడే మనము మన స్వనీతిమైన ఆధారపడి ప్రతిదినం మన జీవితాన్ని నష్టపరుచుకుంటున్నాం. అసలు మనల్ని చూచాడా లేదా అని జక్కయ్యని దేవుడు చూచి పిలిచాడు, యాకోబుని దేవుడు పిలిచాడు, దావీదుని దేవుడు పిలిచాడు, వీళ్ళందరూ పిలిచి పేతుని దేవుడు పిలిచాడు. ఆశీర్వాదం కొరకు వాళ్ళందరూ పిలువబడ్డారు. మనకి దృష్టాంతాలుగా కనబడుతున్నాయి. ఈనాడు వారి గురించి చెప్పుకుంటున్నాం. మనల్ని కూడా దేవుడు ఇష్టపడి పిలవాలని ఉద్దేశం కలిగి ఉన్నారు. మన పరిస్థితి ఏంటి? అసలు దేవుడు మనల్ని చూచాడా, లేకుంటే మనమే ఆయన చూచి ఆ ధనవంతులాగా సద్బోధకుడా అని పిలుస్తున్నామా? ఈ ప్రశ్న మనకే. ఇక్కడ చూడండి, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 5వ వచనం, 9:5. ప్రభువా అడగా ఆయన చాలు. ప్రభు ఏమంటాడు? సౌలు ఏమంటాడు? ప్రభువా నువ్వు ఎవడివి? ఆయన ప్రశ్న, నువ్వు ఎవడివి? ఆయనని నువ్వు ఎవడివి అన్నప్పుడు నీ హింసించిన యేసును. దేవుడు మనిషి దగ్గర తను తగ్గించుకున్నాడు. మనల్ని కూడా మనల్ని ఆయన ఏం చేశాడు? సౌల్ని దేవుడు ఇష్టపడి పిలుస్తున్నాడు. నువ్వు ఎవడివి? నువ్వు ఎవడన్నప్పుడు నువ్వు హింసించిన యేసు, నువ్వు నాకు కావాలా? ఏమంటున్నాడు? నువ్వు నాకు ఏమంటాడు? తర్వాత చదవండి. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అది నీకు చెప్పాను. చాలు. ఆయన లేచి పట్టణంలోకి వెళ్ళు, నీకు ఏం చేయాలో నేను చెప్తాను. దేవుడు చూడండి, ఆయన మనల్ని మన మనసుని మొదట పౌలు దగ్గర ఏమి లేదు, ఆయన అన్నీ చేశాడు. భక్సింగ్ గారు కూడా ఆయన ఒక అన్యుడు కదా, ఆయన మనసును కోరాడు. ఆయన దగ్గర 1925లో ఆయన సివిల్ ఇంజనీర్ అంట. 25లో అసలు నన్ను అడిగితే భారతదేశంలో 2-3 కాలేజీలు ఉండొచ్చేమో, ఇంజనీరింగ్ కాలేజ్. అప్పుల్లోనే ఆయన సివిల్ ఇంజనీరు. వాళ్ళ తల్లిదండ్రులకు విస్తారమైన ఆస్తి ఉంది. ఎంతోమంది మనలాంటి క్రైస్తవులు భూమి మీద ఈ భారతదేశంలో ఎంతోమంది రక్షణ పొందారు. ఆయన ఒక్కడే అంత ఘనంగా ఎందుకు ఎంచుకున్నారు? మనల్ని ఎందుకు ఎంచుకోలేదు? అంటే ఆయనలో ఇచ్చే స్వభావం ఉంది. దేవుని కొరకు తన హృదయాన్ని, తన ఆస్తిని, తన మనసుని ఇచ్చేశాడు. మనం కూడా ఎప్పుడు కూడా మనం ఇచ్చేటట్టు ఉంటేనే దేవుడు. బైబిల్లో నేను మొన్న కూడా ధ్యానించాను. బైబిల్లో ప్రార్థనా పరులు, మనం ప్రార్థనకు వస్తాం కదా, అన్నీ అడుగుతుంటాం. మనం ఇవ్వకపోతే మన ప్రార్థన వేస్ట్. ఇప్పుడు బైబిల్లో అబ్రహాం ఏం చేశాడు? అందరికంటే ఆస్తిపరుడు కదా. ఆస్తిపరుడు అన్నీ వదిలిపెట్టి ఎక్కడ పొమ్మంటే అక్కడ వచ్చాడు. అందుకని దేవుడు అబ్రహాం అడిగిన అన్నీ ఇచ్చాడు. వృద్ధాప్యంలో 100 సంవత్సరాలు కొడుకునిచ్చాడు. ఎందుకంటే అబ్రహాం దగ్గర ఏం దాచిపోయాడు? అన్ని దేవుడికి ఇచ్చాడు. లోతుకి ఇచ్చాడు. లోతు ఎక్కడిది? ఇప్పుడు మన ఇంటికి మన తమ్ముళ్ళు, మన అక్క చెల్లెలు వస్తే అది ఇయ్యమంటే ఇయ్యం. మనం అసలు ఇయ్యము. వండినవి కూడా సంపూర్ణంగా వాళ్ళకి పెట్టం. అబ్రహాం చేస్తున్నాడు, ఆ పచ్చని స్థలం అంతా లోతుకి ఇచ్చేశాడు. నువ్వు వెళ్ళి అది తీసుకో అన్నాడు. ఆ మనసు దేవుడు మనలో కోరుతున్నాడు. అందుకని ఏమంటాడు? ఆయనకి ఇష్టమైన వారిని ఆయన పిలుస్తాడు. ఎక్కడి నుంచి? ఆయన ఉన్న స్థలంలో నుంచి పిలుస్తాడు. మీరు ఎన్ని ప్రార్థనలు చేయండి, ఎంత రాత్రింబగలు దివారాత్రులు మొత్తుకోండి, మనం ఇచ్చేది లేకపోతే మన గుణము వేస్ట్. మన ప్రార్థన చేయకూడదు. మనకి ఇచ్చేది ఉంటేనే దేవుడు మనకి ఇస్తాడు. మనం వేరే వాళ్ళకి ఏమి ఇస్తున్నామో అంతకన్నా 10 రెట్లు ఇస్తాం. మనం ఏమి ఇవ్వకపోతే ఎందుకు ఇస్తాడు దేవుడు? మనం ఏమి ఇవ్వకపోతే ఇయ్యడు. ఇప్పుడు మన ఇంటి పక్కన ఉన్నారనుకోండి,
ఇరుగు పొరుగు అన్నారు. మనము వాళ్ళకి ఒకరోజు మన ఇంట్లో ఏమన్నా పండ్లు వచ్చినాయి అనుకోండి, 2 పండ్లు ఇస్తే వాళ్ళు 3 ఇస్తారు, మనం 3 ఇస్తే వాళ్ళు 5 ఇస్తారు. అసలు మనం ఇవ్వకపోతే వాళ్ళు మానేస్తారు. మనకి దేవుడు కూడా అంతే, ఫస్ట్ మనకి ఏదైనా ఇస్తాడు, ఇచ్చి చూస్తాడు. ఒక 10 రూపాయలు ఇస్తాడు. ఆ 10 రూపాయల ప్రతిఫలానికి ఆశీర్వాదం నువ్వేమి ఇస్తున్నావు? ఇవ్వకపోతే అసలు ఏమి ఇయ్యాడు మనకు, అక్కడికి మానేస్తాడు. అందుకని ఇక్కడ ఏమంటాడు దేవుడు, ఆయనకి ఇష్టమైన వాడిని ఆయన పిలుస్తాడు. మనము ఇష్టంగా ఉన్నామా? మనం ఇష్టంగా ఉంటే ఆయన ఇష్టపూర్వకంగా పిలుస్తాడు. మన ఇష్టంగా లేకపోతే పిలవడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం. మీరు కూడి వచ్చుట కాకున్నట్లు ఎవరైనా ఆకలి కొనేలా వాళ్ళ వెంటనే భోజించదు. నేను వచ్చినప్పుడు ఇక్కడ ఏమంటే, మీరు కూడి వచ్చుట శిక్షావిధి కారణం కాకున్నట్లు ఎవడైనా ఆకలి కొని ఉంటే పైన వచ్చినాం. కాబట్టి నా సహోదరుల భోజనం చేయటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరినొకడు కండిపెట్టుకో. ఎక్కడ మనము కనిపెట్టుకొని ఉండాలి. మనం ఎక్కడికి వస్తున్నాము? ప్రభు బల్ల దగ్గరకు వస్తున్నాం కదా, ఆయన రక్తంలోనూ ఆయన శరీరంలో మనం చేవేస్తున్నాం. మనం ఏం చేయాలా? కనిపెట్టుకొని ఉండాలి. ఏమంటుంది ఇక్కడ చూడండి, కనిపెట్టుకొని. కాబట్టి నా సహోదరులారా భోజనం చేయటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరినొకరు కనిపెట్టుకొని. అంటే దీని అర్థం ఏంటంటే, ఒకరినొకరు కనిపెట్టంటే మనం అందరం కూడా ఐక్యత. మా ఇంట్లో మేము 10 మంది ఉండేవాళ్ళం. 10 మంది మా సంతానం. మా అమ్మ అక్కడ కూర్చునేది, అందరం చుట్టూ ఇట్లా కూర్చొని భోజనం చేసేవాళ్ళం. ఇప్పుడు చేయట్లేదు అట్లా, 4 ఉన్నా 1 చేయట్లేదు. ఎవరంతా వాళ్ళు వచ్చి వేసుకొని తినేస్తారు. మేమందరం అప్పుడున్నప్పుడు 10 మంది అట్లా కూర్చొని భోజనం చేసేవాళ్ళం. అందరూ ఒకటేసారి తినేవాళ్ళం, అందరూ ఒకటేసారి. అంటే ఇక్కడ ప్రభు ఏమంటారంటే, మనల్ని అందరినీ కూడా, మన మనసు ఎలా ఉంది, ఈ బల్ల దగ్గర భోజనం చేయడానికి వస్తున్నాం కదా, అందరితో కూడి వస్తున్నామా? కూడి అంటే అందరితో కలిసి, అందరి మనసు మనకు కలుస్తున్నాయా? భోజనం చేసేటప్పుడు ఏంటంటే అందరి మనసు కలగకపోతే మనకు తృప్తి ఉండదు. ప్రభు అదే అంటున్నాడు, ఆ పౌలతో అందరూ కూడి వచ్చినప్పుడు కనిపెట్టుకొని ఉండాలి మనం. ఏంటి, సంఘానికి ఇవాళ ఎంతమంది వచ్చారు? 30 మంది వచ్చారు. ఇంకా భోజనానికి ఇంకా వేరే వాళ్ళు రాలేదే అంటే అక్కడ ప్రశ్న, కనిపెట్టుకొని ఉండు. ఎందుకు రాలేదు వాళ్ళు? వారి కొరకు సంఘానికి వచ్చే మనకి చింత భారం లేదు. అందుకనే పౌలేం భోజనానికి వచ్చాము కనిపెట్టుకొని ఉండు. ఎవరు వస్తున్నారు ఈ భోజనానికి? పోయిన వారం ఎవరు వచ్చారు, అంతకుముందు వారం వచ్చారు, ఈ వారం ఎంతమంది వచ్చారు, ఇంకా ఎందుకు రాలేదు? మనం కనిపెట్టుకుంటున్నామా? పోనీ సేవకురాలు పోయి అడిగొస్తారు. మనం కూడా మన బాధ్యత ఏంటంటే, వాళ్ళు ఎందుకు రాలేదు కలిసినప్పుడు, ప్రభు ఇంటికి మీరు భోజనం, ఇక్కడ అదే అంటున్నాడు దేవుడు, కనిపెట్టుకొని ఉండు. అంటే చూడండి, ఇంతమంది రావట్లే కదా, ఎందుకు రావట్లే? కానీ మన బాధ్యత అది. ఈ బలలో చేయి వేసేటప్పుడు మనం కనిపెట్టుకొని ఉండాలా. మనం అందరం ఒకే మనసు ఉందామా? ఈ భోజనం చేయప్పుడు అందరం భోజనం సమానంగా తింటున్నామా? ఆత్మీయ భోజనం కానీ ఇక్కడ కూర్చున్నాం మన మనసులో అందరూ ఏమంటారు సార్? కనిపెట్టుకోవాలి. ప్రభు శరీరము, ప్రభు రక్తంలో భోజనం చేసేటప్పుడు ఎందుకు దేవుడు నశించిన దాన్ని వెతికి రక్షించకు మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడు. ఎవరు కూడా నశించక ఆయనకి ఇష్టం లేదు, అందరూ అంతటా మారము. మరి కనిపెట్టుకొని ఉండే భోజనం చేసాం, మరి ఇంతమంది లేరే, మరి ఎక్కడ పోయారు? వారు బాధ్యత మనదే, మనం బాధ్యత తీసుకోవాలా. వారి కొరకు మనం ఏం చేయాలా? సాధ్యమైనంత మటుకు వాళ్ళని దర్శించాలా, వారి కొరకు ప్రార్థన చేయాలా. ప్రభు వారు రాలేదు ప్రభు భోజనానికి. ఈ భోజనం ఎంత శ్రేష్టమైంది కదా, ఈ భోజనం ఎంత శ్రేష్టమైంది అంటే ఎక్కడ దొరకదు. ఎక్కడ కొట్లలో ఏ భూప్రపంచమైంది ఈ భోజనం దొరకదు. ఇంత విలువైన భోజనాన్ని వేరే వాళ్ళు పోగొట్టుకుంటే మనకి ఎంత ఇది ఉండాలా? ఇప్పుడు మనం ఎక్కడ మంచి ఒక వస్తువు మనకి ఇచ్చారనుకోండి, మన సొంతంలో అది పోగొట్టుకుంటే మనకి ఎంత బాధ్యత, భారం, ఎంత దుఃఖపడతాము. ఈ విలువైన భోజనాన్ని మనం కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఎంతోమంది తీసుకోపోతే మనకి శ్రద్ధ లేనట్టే. అందుకనే దేవుడు మనల్ని ఇష్టమైనట్టు పిలవట్లేదు. ఆయన
ఇష్టమైన మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన పని కొరకు మనల్ని నియమించట్లేదు, ఆయన పిలవట్లే, ఇష్టపడట్లేదు. ఎందుకంటే మనం కనిపెట్టుకొని ఉండట్లేదు. భోజనం చేసేటప్పుడు కనిపెట్టుకుంటున్నాం. మనం నిజంగా చెప్పండి, వారు ప్రభు వాళ్ళ దగ్గర పూజించినప్పుడు, ఆయన శరీరంలో ఆయన రక్తం చేసేటప్పుడు ఎవరు వస్తున్నా ఎందుకు రావట్లేదు వీళ్ళని? నీకు బాధ్యత ఉందా? భారం ఉందా? అది దేవుడు రాశాడు. కనిపెట్టుకున్నప్పుడు ఎంతమంది వస్తున్నారు? ఏం కనిపెట్టుకుంటున్నాం? మనం ఏం చూస్తున్నాం? ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం కనిపెట్టుకున్నాం? భోజనం దగ్గరికి వచ్చేప్పుడు ఆయన శరీరం ముట్టుకో, అది ఎంత ప్రశస్తమైంది, ఎంత విలువైంది. కోట్లు పెట్టినా దొరకంది. దాని కొరకు వెళ్తే అయిపోయింది సంఘం. వీళ్ళు ఎక్కడ పోయారు? ఈ భోజనం తినకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కడ పోయినారు? ఈ బాధ్యత మనకున్నాను. ఈ బాధ్యత మనకున్నప్పుడు మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు పిలుస్తాడు. అలా అని వాళ్ళని పేరు పెట్టి పిలిచి, ఇదిగో నీకు ఆశీర్వాదం ఇస్తున్నాడు, నువ్వు నాకు ఇష్టమైనడు. ఎందుకంటే నా బిడ్డల కొరకు నువ్వు కనిపెట్టుకొని రాకపోతే వాళ్ళని పరామర్శించావు, వాళ్ళ దగ్గరికి వెళ్ళావు, వాళ్ళని అడిగావు, ఎందుకు రావట్లేదు మందిరానికి అని. అది మన ఇష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. నీకు ఆ ఇష్టం ఉంటే దేవుడు నేను పిలుస్తాడు, ఆ ఇష్టం లేకపోతే పిల్లడు. నువ్వు మామూలుగా యథాస్థితికి వచ్చి ఎవరి కొరకు కనిపెట్టకుండా ఎవరు రాకపోతే నేను మంచిది అనుకున్నావు అనుకో, కష్టం చాలా. మన జీవితం చాలా కష్టం. కనిపెట్టుకొని ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు, ఈ భోజనానికి ఎందుకు రావట్లేదు వీళ్ళు, ఈ భోజనంలో వీళ్ళు ఎందుకు పాల్గొనట్లేదు, నీ బాధ్యత ఏంది, నీ భారం ఏంది? ఇది మనల్ని ప్రభు ఆయన ఇంటికి పిలిచేది. ఇంత సమయం వ్యర్థపరచడం ఎందుకు? అసలు మందిరంలో ఇంత సమయం ఎందుకు కూర్చుంటున్నాం? మందిరంలో ఇంత సమయం ఎందుకు హెచ్చిస్తున్నాం మనం చెప్పండి? అందరితో పాటు పరలోకంలో మనం ఉండాలని మందిరంలో కూర్చున్నాం. అదే మన ఆశ. మందిరానికి వచ్చి ఏంటంటే మనం పరలోకంలో వెళ్ళాలా, మన సమయాన్ని వెచ్చించాలా, కనిపెట్టుకొని ఉండాలా, అందరినీ తీసుకొని వెళ్ళాలా. అది ప్రభు మన నుంచి కోరేది. అందుకని ఏమన్నా చూడండి, ఇక్కడ మార్కు సువార్త మళ్ళీ చదువుతాం, అది 3:13. ఆయన కొండ ఎక్కి తన ఇష్టమైన వారిని పిలువగా ఆయన వద్దకు వచ్చింది. ఎంతమంది వచ్చారు? ఆయన వద్దకు వచ్చి ఒక్కడే పిలవలేదు. తనకి ఇష్టమైన వారందరినీ, కొండ కింద ఉన్న వారందరినీ ఎంతమందిని వదిలేసాడు? మరి మనం ఏ గుంపులో ఉన్నాం? పిలిచిన వాళ్ళ ఇష్టమైన వారిని పిలిచిన గుంపులో ఉన్నామా, వదిలేసిన గుంపులో ఉన్నామా? అది పరీక్షించుకొని ప్రభు దగ్గర అడిగి యోగ్యమైన బల్లో పాల్గొంటే ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక.